శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి పర్వదినం. ఈ శివరాత్రి సందర్భంగా లింగోద్భవాన్ని మనం శ్రవణం చేద్దాం. ముందుగా మామూలుగా ప్రతి మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి అంటారు. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అని మనం వ్యవహరిస్తాం. ఆ రోజున అగ్నిస్తంభ రూపంలో శివుడు బ్రహ్మ విష్ణువులకి దర్శనమిచ్చినటువంటి రోజు. దానినే లింగోద్భవము అంటాం. ఆ శివరాత్రి రోజు అర్ధరాత్రి వరకు అభిషేకాలు జరుగుతాయి. ఆ అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలము అని వ్యవహరిస్తాం. అలాగే శివరాత్రి రోజు రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయటం కూడా గొప్ప పుణ్యప్రదమని పెద్దలు చెబుతారు. కానీ జాగరణ చేయటం కోసం ఒక టికెట్ మీద 2 సినిమాలని ఇట్లాంటివి చేయటం కాదు. జాగరణ అంటే జాగరూకతతో ఉండడం. జాగరూకతతో ఉండి ఏం చేయాలి? పత్తిగుడ్డిలాగా కళ్ళు తెరుచుకొని కూర్చోవటం అది కాదు. అక్కడ మెలకుతో ఉండి శివుడి యొక్క నామాన్ని జపించడం, శివుడి యొక్క దివ్యమైనటువంటి కథలను శ్రవణం చేయటం, లేదా శివ పురాణాన్ని చక్కగా పఠించడం, అధ్యయనం చేయటం, అలాగే శివుడి యొక్క అభిషేకంలో పాల్గొనడం, అభిషేకానికి కావలసినటువంటి ద్రవ్యాలని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి పనులు. అయితే శివలింగం ఎందుకు ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టిఖండంలో వ్యాస మహర్షి చెప్పాడు మనకి. దానిని ఈ రోజున మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద మహర్షితోటి, నారద మహర్షి తపస్సు చేసి తపస్సులో నన్ను ఎవ్వరూ జయించలేరని గర్వించాడు. అలా గర్వించినటువంటి నారదుడు తాను కామాన్ని జయించాను అని చెప్పాడు అందరికీ. కానీ శీలనిధి అయినటువంటి మహారాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలని విష్ణుమూర్తిని హరిముఖం ఇవ్వమని అడగడం, ఆయన అలాగే ఇచ్చాడు. హరి అంటే కోతి అని కూడా అర్థం ఉండటం వల్ల ఆయనకి కోతి ముఖం ఇచ్చాడు. ఆ కోతి ముఖం వల్ల ఆయన తృణీకరించబడ్డాడు. అందువల్ల కోపించి విష్ణుమూర్తిని శపించాడు. ఆ తరువాత ఆయనలో ఉన్నటువంటి ఆ మాయ తొలగిపోగా విష్ణుమాయ, అప్పుడు ఆయన విష్ణుమూర్తి పాదాల మీద పడ్డాడు. విష్ణుమూర్తి క్షమించాడు. కానీ ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి. తండ్రి, ఈ విధమైనటువంటి ఘోర పాపం చేశాను, ఈ పాపం ఎట్లా పోతుంది అని అడిగినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థములలో మునిగి ఆయా తీర్థాలలో వెలసి ఉన్నటువంటి ఆ దేవతలను సేవించు నాయనా అని ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినటువంటి విధానం అంతా కూడా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మ అంటున్నాడు, చతుర్ముఖ బ్రహ్మ, నాయనా నారద, నారాయణ దేవుడు నీటి యందు శయనించి ఉండగా ఆ స్వామి యొక్క నాభికమల నుండి శంకర భగవాను యొక్క ఇచ్ఛతోటి ఆకస్మికంగా
ఉత్తమమైనటువంటిది, విశాలమైనటువంటిది ఒక కమలం ప్రకటితమైంది. ఆ కమలంలో అసంఖ్యాకములైనటువంటి నాళ దండాలున్నాయి. ఆ కమలం యొక్క కాంతి గన్నేరు పుష్పాల వలె పసుపు రంగు కలిగి ఉన్నది. వాటి పొడవు, ఎత్తు కూడా అనంత యోజనములున్నది. ఆ కమలం కోట్ల కొలది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. సౌందర్యంతో పాటుగా సంపూర్ణతత్వాన్ని కలిగి ఉన్నది ఆ కమలం. అది అత్యంత అద్భుతం, పరమ రమణీయం, దర్శనీయంగా ఉంది, సర్వోత్తమంగా అలరారుతూ ఉంది. ఆ తరువాత కళ్యాణప్రదుడు, పరమేశ్వరుడు అయినటువంటి ఆ సాంబ సదాశివుడు మునుపటిలాగనే ప్రయత్నించి నన్ను తన యొక్క దక్షిణాంగము నుండి ఉత్పన్నం చేశాడు అంటున్నాడు బ్రహ్మ. దక్షిణ వైపు పార్శ్వం నుంచి బ్రహ్మదేవుణ్ణి ఉత్పత్తి చేశాడు. మునీంద్ర, ఆ మహేశ్వరుడు నన్ను వెంటనే తన మాయచేత మోహితుణ్ణి చేసి నారాయణ దేవుడి యొక్క నాభికమలంలో పడేశాడు. అంటే ఆ పద్మంలో పడేశాడు. లీలగా అతడి నుండి నన్ను ప్రకటితుడిగా చేశాడు. ఈ విధంగా ఆ కమలం నుండి పుత్ర రూపంలో నేను హిరణ్యగర్భుడుగా జన్మించాను. నేను చతుర్ముఖుడను, ఎర్రటి శరీరకాంతితో శోభిల్లాను. నా మస్తకము త్రిపుండ్ర రేఖలతో చింహితమై ఉన్నది. నాయన, ఆ శివ భగవానుడి యొక్క మాయచేత మోహితుడైనటువంటి కారణం వల్ల నా యొక్క జ్ఞానశక్తి దుర్బలంగా ఉన్నది. నేను ఆ కమలాన్ని తప్ప ఇతరులెవ్వరిని నా శరీరానికి జన్మనిచ్చిన వాళ్లుగా, తండ్రిగా ఎరగను. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా కర్తవ్యం ఏంటి, నేను ఎవరి పుత్రుడై పుట్టాను, నన్ను ఎవరు నిర్మించారు, ఈ విధంగా అనుమానాలతో ఉన్నాను. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగింది. నేనెందుకు మోహపరవశుణ్ణైనాను? నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళ విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం కదా. ఈ కమల పుష్పం పత్రములతో కూడినటువంటి నాళము యొక్క ఉద్గమ స్థానం ఈ నీటి లోపల క్రింది భాగంలో ఉంది. ఉద్గమ స్థానం అంటే జన్మస్థానం. ఆ నాళం ఎక్కడి నుంచి బురదలో పుడుతుంది కదా, అది ఉద్గమ స్థానం. నాకు జన్మనిచ్చినటువంటి పురుషుడు కూడా అక్కడే ఉంటాడు, ఇందుకు అనుమానం లేదు అని ఈ విధంగా నేను నిర్ణయించుకొని నన్ను నేను కమలం నుండి క్రిందకు దిగాను. మునీంద్ర, నేను ఆ కమలము యొక్క ప్రతి నాళానికి వెళ్ళాను. వందల సంవత్సరాల వరకు ఆ నాళాలలోనే తిరుగుతూ ఉన్నాను. కానీ ఎక్కడ కూడా నాకు ఆ కమలము యొక్క ఉత్పత్తి స్థానం దొరకల. ఇలా మళ్ళా నాకు అనుమానంతో ఆ కమల పుష్పంలో ప్రవేశించడానికి ఉత్సాహం చూపాను. నాళ మార్గంలో ఆ కమలం మీదకి ఎక్కి అలా ప్రయాణించాను. చాలా పైకి పోయినప్పటికీ ఆ కమలం యొక్క కోశము జాడను నేను తెలుసుకోలేకపోయాను. ఇలా ఇంకా నేను మోహవశుణ్ణైపోయినాను. నారదా, అప్పుడు భగవంతుడు శివుని యొక్క ఇచ్ఛ చేత నా మోహాన్ని నశింపజేసేటటువంటి పరమ కళ్యాణప్రదమైనటువంటి ఆకాశవాణి నాకు వినిపించింది. ఆ వాణి, తపస్సు చేయుము అని నాకు వినపడింది. నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి దర్శనం కోసం మళ్ళా నేను 12 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాను. అప్పుడు నన్ను అనుగ్రహించడానికి 4 భుజాలతో, సుందరమైనటువంటి నేత్రాలతో సుశోభితుడైనటువంటి విష్ణు భగవానుడు ఆకస్మికంగా నా ముందు ప్రత్యక్షమైనాడు. ఆ పరమపురుషుడు తన చేతులలో శంఖము, చక్రము, గద, పద్మాలను ధరించి ఉన్నాడు. ఆయన యొక్క శరీర అంగాలన్నీ కూడా సజల జలధరంలాగా శ్యామవర్ణంతో కాంతులెనుతూ ఉంది. అంటే నిండు మేఘంలాగా ఉన్నది. జలధరము అంటే మేఘం, నీలి మేఘంలాగా ఉంది. ఆ పరమప్రభు సుందరమైనటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. ఆ స్వామి శిరస్సు మొదలైనటువంటి అంగముల మీద కిరీటము మొదలైనటువంటి అమూల్యమైనటువంటి ఆభరణాలు
శోభాయమానంగా వెలుగుతూ ఉన్నాయి. ఆయన యొక్క ముఖారవిందం ప్రసన్నతతోటి వికాసమానంగా ఉన్నది. ఆ సౌందర్యాన్ని చూచి నేను మోహితుణ్ణైనాను. ఆయన నాకు కోట్ల కొలది మన్మధులతో సమానమై మనోహరంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ స్వామి అత్యంత సుందరమైనటువంటి రూపానికి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఆ ప్రభు శ్యామ సువర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సతత స్వరూపుడు, సర్వాత్ముడు, 4 భుజాలు కలిగినటువంటి వాడు, మహానుభావుడు అయినటువంటి ఆ నారాయణ దేవుణ్ణి అక్కడ ఆ రూపంలో నా వెంట ఉండడాన్ని చూచి నాకు మరింత ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత ఆ నారాయణ దేవుడితోటి నా సంభాషణ ప్రారంభమైంది. శివలీల చేత మా ఇరువురిలో కొంత వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇంతలో మా ఇద్దరికీ మధ్య ఒక గొప్ప అగ్నిస్తంభం ప్రకటితమైంది. నేను, విష్ణు భగవానుడు క్రమంగా దాని యొక్క కిందకి పైకి వెళ్లి దాని యొక్క ఆద్యంతాలు కనుగొనడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ మాకెక్కడా కూడా దాని యొక్క ఆది తెలియలేదు, అంతం తెలియలేదు. విష్ణుమూర్తి కింద వైపుకి వెళ్ళాడు, నేను అధోభాగానికి వెళ్ళాను. నేను అలసిపోయి పైనుండి క్రిందకి తిరిగి వచ్చాను. విష్ణు భగవానుడు కూడా అదే విధంగా కింద నుండి పైకి వచ్చి నన్ను కలుసుకున్నాడు. మేమిద్దరం కూడా శివుడి యొక్క మాయ చేత మోహితులమై ఉన్నాం. శ్రీహరి నా వెంట ఉన్నాడు. ముందు వెనుక ఇరుప్రక్కల నుండి పరమేశ్వరుడైనటువంటి శివుడికి మేము నమస్కారం చేశాం. అప్పుడు శ్రీహరి ఈ వస్తువు ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే మా మధ్యలో ఉన్నటువంటి వస్తువు ఏమిటని. దీని యొక్క స్వరూపాన్ని నిర్దేశించడం సాధ్యపడాల. ఎందుకంటే దీనికి ఏ పేరు గాని కర్మ గాని లేదు. లింగరహిత తత్వమే ఇచ్చట లింగ భావాన్ని పొంది ఉన్నది. ధ్యాన మార్గంలో కూడా దీని యొక్క స్వరూపం ఏ కొంచెం కూడా అర్థం కావటల్లా. ఆ తరువాత నేను, ఆ శ్రీహరి ఇద్దరం కూడా మా యొక్క మనస్సులను స్వస్థపరుచుకుని ఆ అగ్నిస్తంభానికి నమస్కారం చేయటం ప్రారంభించాం. మేమిద్దరం కూడా ఇలా అన్నాం, ఓ మహాప్రభు, మేము మీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. మీరెవరైనా కావచ్చు, మీకు మేము నమస్కరిస్తూ ఉన్నాం. మహేశ్వర, మీరు శీఘ్రంగా మాకు మీ యొక్క యథార్థ రూపాన్ని దర్శన భాగ్యం కలిగజేయండి. నారద ఈ విధంగా అహంకారం ఆవరించినటువంటి మేమిద్దరం కూడా అక్కడ నమస్కారాలు చేయటం మొదలుపెట్టాం. అలా చేస్తూ ఉన్నటువంటి మాకు 100 సంవత్సరాలు గడిచిపోయింది. చూడండి, 100 ఏళ్ళు అయిపోయింది. బ్రహ్మ అంటున్నాడు, మునిశ్రేష్ఠుడైనటువంటి ఓ నారద, ఈ విధంగా మేమిద్దరం కూడా గర్వితులమై నిరంతరము ఆ లింగానికి ప్రణామాలు చేస్తూ ఉన్నాం, ఆ అగ్నిస్తంభానికి. ఈ జ్యోతిర్లింగ రూపంలో ప్రకటితుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలని మా ఇద్దరి యొక్క మనస్సుల్లో ఒకే ఒక కోరిక ఉన్నది. అప్పుడు దీనులను పరిపాలించేవాడు, అహంకారాల యొక్క గర్వాన్ని అణిచేవాడు, అవినాశి అయినటువంటి శంకర భగవానుడు మా ఇద్దరి మీద దయగలిగిన వాడయ్యాడు. ఆ సమయంలో ఆ దేవదేవుని నుండి ఓం 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 అను శబ్దరూప నాదం ప్రకటితమైంది. అది స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఆ నాదం 3 మాత్రల కాలము గల స్వరం. స్వరంలో అభివ్యక్తమైంది. గట్టిగా ప్రకటితమైనటువంటి ఆ శబ్దాన్ని గురించి ఇది ఏమిటి అని ఆలోచిస్తూ సకల దేవతారాధ్యుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు సంతుష్టి కలిగినటువంటి చిత్తంతో నా దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయనకు వైరభావం అనేది లేదు. ఆయన లింగానికి దక్షిణ భాగం నందు సనాతనమైనటువంటి ఆదివర్ణమైనటువంటి అకారాన్ని ధరించాడు. ఉత్తర భాగంలో ఉకారాన్ని, మధ్య భాగంలో మకారాన్ని ఆయన దర్శించాడు. అంటే
విష్ణుమూర్తి ఆదివర్ణమైనటువంటి అకారాన్ని దక్షిణ భాగంలో చూశాడు, ఉత్తర భాగంలో ఉకారాన్ని, మధ్య భాగంలో మకారాన్ని చూశాడు. చివరకు ఓం అనుటువంటి నాదాన్ని సాక్షాత్తుగా దర్శించి అనుభవించాడు. దక్షిణ భాగంలో ప్రకటితమైనటువంటి ఆదివర్ణమైనటువంటి అకారాన్ని సూర్యమండలంతో సమానమైనటువంటి తేజస్సుతో వెలుగొందు దానిని చూచాడు ఆయన. ఉత్తర భాగంలో దృష్టి సారిస్తే అక్కడ ఉకార వర్ణం అగ్నితో సమానంగా వెలుగుతూ ఉన్నది. అట్లాగే మధ్య భాగంలో మకారాన్ని చంద్రమండల సమానంగా ఉజ్వలమైన కాంతితో ప్రకాశించడం చూశాడు విష్ణువు. ఆ తర్వాత దానివైపు దృష్టి సారించాడు. శుద్ధ స్ఫటికంలాగా కాంతివంతమై అమలము, నిష్కలము, నిరుపద్రవము, నిర్ద్వంద్వము, అద్వితీయము, శూన్యము, బాహ్య అభ్యంతర భేదరహితము, జగత్తుకు లోపల బయట స్వయంగా స్థితమై ఉన్నది, ఆది మధ్యాంతరహితము అయినటువంటిది, ఆనందానికి ఆది కారణమైనది, సమస్తానికి పరాశ్రయము అయినటువంటిది, సత్యము, ఆనందము, అమృత స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని ఆయన సాక్షాత్కరింపజేసుకోగలిగాడు ఆ విష్ణువు. ఈ అగ్నిస్తంభం ఇక్కడికి ఎక్కడి నుండి ప్రకటితమైంది? మనిద్దరం కూడా దీన్ని పరీక్షించాలి. నేను ఈ అనుపమ అనల స్తంభం కిందకు వెళతాను. ఇలా ఆలోచిస్తూ ఆ శ్రీహరి వేదమును, శబ్దాన్ని రెండింటి యొక్క ఆవేశంతో కూడినటువంటి విశ్వాత్ముడైనటువంటి శివుడిని గురించి చింతించాడు. అప్పుడు అక్కడ ఒక ఋషి ప్రకటితమైనాడు. ఆయన ఋషి సముదాయానికి అగ్రేసరుడుగా అంగీకరింపబడ్డాడు. ఈ శబ్దమయ శరీరం కలిగినటువంటి పరమలింగ రూపంలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ మహాదేవుడే ఇక్కడ ప్రకృతుడయ్యాడని ఆ ఋషీంద్రుడి వల్ల విష్ణు భగవానుడు తెలుసుకున్నాడు. ఆయన ఏ మనస్సుతో కూడినటువంటి వాక్కు ఎక్కడి వరకు వెళ్లి అతనిని పొందకుండా తిరిగి వస్తుందో అటువంటి పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి శివుని వాచకమే ఏకాక్షరమనబడే ప్రణవము. ఇటువంటి ప్రణవానికి వాచ్యార్థ రూపమే పరమాత్ముడకు శివుడు అని తెలుసుకోవాలి. ఆయన పరమకారణం, సత్యము, ఆనందము, అమృత స్వరూపం, పరాత్పర పరబ్రహ్మం, ఏకాక్షర వాచ్యం. ప్రణవం యొక్క ఏకాక్షరమైన ఆకారం చేత జగత్తునికి బీజభూతమైనటువంటి అండజన్ముడు, బ్రహ్మదేవుడు అని బోధ కలుగుతుంది. దాని యొక్క రెండవ అక్షరానికి ఉకారం చేత పరమకారణ రూపుడైనటువంటి శ్రీహరి అని తెలుసుకోవాలి. మూడవ అక్షరమైనటువంటి మకారం చేత భగవంతుడు, నీలలోహితుడు అయినటువంటి శివుడు అని అవగతమవుతుంది. అంటే అకారం సృష్టికర్త, ఉకారం మోహకర్త, మకారం నిత్య అనుగ్రహకర్త. ఇది అకార, ఉకార, మకారాలకి ఉన్నటువంటి వ్యాఖ్యానం. ఓం అనే దాంట్లో ఈ మూడు ఉన్నాయి, అకార, ఉకార, మకారాలు. అకార సంఖ్య కలిగినటువంటి నేను బ్రహ్మనైనటువంటి నన్ను బీజం అంటారు. ఉకారనామాన్ని ధరించే శ్రీహరి యోని అవుతాడు. ప్రధానానికి పురుషుడికి ఈశ్వరుడే మహేశ్వరుడు. బీజకము, బీజము, యోని కూడా ఆయనయే అని నాదము అని చెప్పబడింది. ఆ మూడింటిని కలిపి అంటే అతడిలో సమస్తము చేరుతాయి. బీజకము తన ఇచ్ఛతోనే తన బీజాన్ని అనేక రూపాలలో విభజించి నిలబడుతుంది. ఈ బీజకముకు మహేశ్వరుడు యొక్క లింగము నుండి అకార రూప బీజం ప్రకటితమైంది. అది ఉకార రూపమైనటువంటి యోనిలో స్థాపితమై అన్ని వైపులా వ్యాపించుతుంది. అది సువర్ణమయ అండరూపంలో తెలియడానికి యోగ్యంగా ఉంటుంది. ఇంకే విశేషణ లక్షణం కూడా అందులో కనిపించడం లేదు. ఆ దివ్యమైనటువంటి అండం అనేక సంవత్సరాల వరకు నీటినందే ఉంటుంది. పిదప 1000 సంవత్సరముల తర్వాత ఆ అండం 2 ముక్కలైంది. జలములో ఉన్నటువంటి ఆ అండం
జన్మలేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానమైంది. సాక్షాత్తు మహేశ్వరుని యొక్క అఘాతము చేత అది పగిలి 2 భాగాలుగా విభజింపబడింది. ఆ స్థితిలో దాని పైభాగంలో ఉన్నటువంటి సువర్ణమయ కపాలం గొప్పగా శోభిస్తూ ఉన్నది. అదియే జులోక రూపంలో ప్రకటితమైంది. దానికి క్రింద భాగంలో ఉన్నటువంటి కపాలం 5 లక్షణాలతో కూడినటువంటి భూమిగా మారింది. జులోకం అంటే ఆకాశలోకం. ఆండం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నమైనాడు. ఆయన కా అనేటువంటి సంజ్ఞ కలిగిన వాడు. ఆయన సమస్త లోకానికి స్రష్ట. ఈ విధంగా భగవంతుడకు మహేశ్వరుడే ఆ ఉ అను ఈ 3 రూపాలతో వర్ణింపబడ్డాడు. ఈ అభిప్రాయంతో జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి ఆ సదాశివుడు ఓం 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 అని చెప్పాడు అనేటువంటి మాటను యజుర్వేదము యొక్క శ్రేష్టమైనటువంటి మంత్రాలు పేర్కొంటూ ఉన్నాయి. యజుర్వేదంలో శ్రేష్ఠ మంత్రముల యొక్క కథనాన్ని విని సామమంత్రాలు రుక్కులు కూడా మాతో సాదరంగా ఓ హరి, ఓ బ్రహ్మదేవ, ఇది సరైనదే అని చెప్పిన. ఇలా దేవేశ్వరుడైనటువంటి శివుణ్ణి తెలుసుకుని శ్రీహరి శక్తి సంభూతమైనటువంటి మంత్రాల ద్వారా ఉత్తమమైన మహత్తరమైనటువంటి అభ్యుదయంతో సుశోభితుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి, ఆ మహేశ్వర దేవుణ్ణి స్తుతించాడు. ఈ మధ్యలోనే నా వెంట ఉన్నటువంటి విశ్వపాలకుడైనటువంటి విష్ణుమూర్తి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని చూశాడు. ఆ రూపం 5 ముఖాలతోటి 10 భుజాలతోటి విలసిల్లుతూ ఉంది. దాని కాంతి కర్పూరంలాగా గౌరవర్ణాన్ని కలిగి ఉంది. అది నానా విధాలైనటువంటి శోభలతోటి దేదీప్యమానంగా రకరకాలైనటువంటి ఆభూషణాల చేత విభూషితమై ఉన్నది. అట్టి పరమ ఉదారమైన గొప్ప పరాక్రమం కలిగిన మహాపురుష లక్షణ సంపన్నమైనటువంటి అత్యంత ఉత్కృష్ట రూపాన్ని దర్శించినటువంటి నేను శ్రీహరి కూడా కృతార్థులమైన. ఆ తరువాత పరమేశ్వరుడు భగవానుడైనటువంటి ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై తన యొక్క దివ్య శబ్దమయ రూపాన్ని ప్రకటించాడు మా ముందర. అకారము ఆ స్వామి యొక్క మస్తకంగా భాషిల్లుతోంది. ఆకారము లలాటంగా ఉంది. ఇకారము దక్షిణ నేత్రం, ఈకారము ఎడమ కన్ను, ఉకారము ఆయన యొక్క కుడి చెవి, ఊకారము ఎడమ చెవి, రుకారము ఆ పరమేశ్వరుడి యొక్క దక్షిణ కపోలం, రూకారము ఎడమ కపోలం. కపోలాలంటే బుగ్గలు. లూలు ఆ స్వామి యొక్క నాసిక ఛిద్రాలుగా ఉన్నాయి, అంటే ముక్కు రంధ్రాలు. యకారము సర్వవ్యాపి అయినటువంటి ఆ ప్రభువు యొక్క పై ఓష్టం, ఓష్టం అంటే పెదవి. ఐకారము ఆయన యొక్క కింద పెదవి. ఓకారము ఔకారాలు 2 కూడా 2 దంతపంక్తులు, నోట్లో ఉన్నటువంటి పలు వరుసలు, పై వరుస కింద వరుస, ఓకారం ఔకారం. అం అహ ఈ 2 అక్షరాలు ఆ దేవాధిదేవుడి యొక్క 2 తాలువులుగా వర్ణింపబడ్డాయి. తాలువులంటే దవడలు, పై దవడ కింది దవడ. కవర్గం మొదలుగా గల 5 అక్షరాలు ఆయన యొక్క దక్షిణ భాగంలో 5 చేతులుగా, చవర్గం చ ఛ జ ఝ ఇని ఇవి కదా చవర్గం అంటే, ఆయన ఎడమ భాగం నందలి 5 చేతులుగా, అలాగే ట మరియు త మొదలైనటువంటి అక్షరాలు ఆ స్వామి యొక్క పాదాలుగా, పకారం కడుపు భాగంగా, ఫకారం ఆయన యొక్క దక్షిణ పార్శ్వంగా, బకారం ఎడమ పార్శ్వంగా ఉన్నాయి. భకారం భుజం, మకారం ఆ మహాదేవుని యొక్క హృదయం. యా నుండి సా వరకు 7 అక్షరాలు
యా రా లా వా ష సా అంతవరకు. ఆ 7 అక్షరాలు కూడా శివుడి యొక్క శబ్దమయ శరీరంలో 7 ధాతువులుగా ఉన్నాయి. హకారం ఆయన యొక్క నాభికమలం, క్షకారం మూత్రేంద్రియం. ఈ విధంగా నిర్గుణ మరియు గుణస్వరూప పరమాత్మ యొక్క శబ్దమయ రూపాన్ని ఉమాసహితంగా దర్శించినటువంటి నేను శ్రీహరి ఇద్దరం కూడా కృతార్థులమే. ఆ ఈశ్వరుడు ఉమాదేవి సహితంగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఈ విధంగా శబ్ద బ్రహ్మమయ శరీరధారి అయిన ఆ మహేశ్వరుణ్ణి, ఆ శివుడి యొక్క దర్శనాన్ని పొంది నేను శ్రీహరి ఇద్దరం కూడా ఆయనకు నమస్కారం చేశాం. తిరిగి మళ్ళా పైకి చూశాం. ఆ సమయంలో ఆయన యొక్క 5 కళలతో కూడినటువంటి ఓంకారజనితమైనటువంటి మంత్రం మాకు సాక్షాత్కరించి, ఆ తరువాత ఆ మహాదేవుని యొక్క ఓం తత్వమసి అనేటువంటి మహావాక్యం మా దృష్టికి గోచరమైంది. తత్వం అసి, ఇది తత్వమసి అంటే నీవు అదే అయి ఉన్నావు అని. ఆ తరువాత సకల ధర్మాలని సర్వ అర్థాలను సాధించేది బుద్ధి స్వరూపమైనటువంటి గాయత్రి అని పేరు గల 2వ మహామంత్రం మాకు కనిపించింది. ఆ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. అది ఆ మంత్రం చతుర్వేద పురుషార్థ ఫలాన్ని ఇచ్చేది. ఆ తరువాత మృత్యుంజయ మహామంత్రం, పంచాక్షర మంత్రం, దక్షిణామూర్తి అని పేరు గల చింతామణి మంత్రం క్రమంగా మాకు సాక్షాత్కరించినవి. ఇలా 5 మంత్రాలను పొంది భగవంతుడైనటువంటి శ్రీహరి వాటిని జపించడం మొదలుపెట్టాడు. నారద విష్ణువు చేత చేయబడినటువంటి తన యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని విని ఆ మహేశ్వరుడు ప్రసన్నుడైనాడు. ఉమాదేవితో కూడి వెంటనే అక్కడ మాకు కనిపించాడు. అప్పుడు ఆ స్వామి 5 ముఖాలు కలిగి ఉన్నాడు. ప్రతి ముఖంలో కూడా 3 నేత్రాలున్నాయి. నుదుటి యందు చంద్రమకుటం విరాజిల్లుతూ ఉంది. తల మీద జటను ధరించి గౌరవర్ణంతో విశాలమైన నేత్రాలతోటి ఆ పరమశివుడు తన యొక్క సమస్త అంగముల యందు విభూతిని విలేపనం చేసుకొని ఉన్నాడు. ఆ స్వామికి 10 భుజాలున్నాయి. కంఠములో నీలవర్ణం చిహ్నం ఉంది. ఆ స్వామి శరీరాంగాలు సకల ఆభూషణాలతోటి అలంకరింపబడి ఉన్నాయి. సర్వాంగ సుందరమైనటువంటి ఆ శివుడి యొక్క మస్తకం భస్మమైనటువంటి త్రిపుండ్రాలతో ప్రకాశిస్తూ, ఇటువంటి విశేషణలతో కూడినటువంటి ఆ మహాదేవుడు భగవతి అయినటువంటి ఉమాదేవితో కూడి ఉండగా మేము దర్శించాం. నేను విష్ణు భగవానుడు మళ్ళా ప్రియ వచనాలతోటి స్తోత్రం చేశాం. అప్పుడు ఆ మహేశ్వర భగవానుడు ప్రసన్న చిత్తుడై విష్ణుదేవుడికి శ్వాస రూపంతో వేదాన్ని ఉపదేశించాడు. నారద, ఆ తరువాత పరమేశ్వరుడు నాకు కూడా ఆ వేద జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ విధంగా వేద జ్ఞానాన్ని పొంది కృతార్థులమైనటువంటి మేమిద్దరం కూడా చేతులు జోడించి ఆ మహేశ్వరుడికి మహేశ్వరికి నమస్కారం చేశాం. ఆ తరువాత ఆ స్వామితో పూజా విధానాన్ని చెప్పి మా ఇద్దరికి కూడా సదుపదేశం చేయమని ప్రార్థించాం. అప్పుడు ఆ కృపానిధి ఆ మహేశ్వరుడు ప్రేమతోటి ఈ విషయాన్ని మాకు చెప్పాడు. నాయనా, ఓ బ్రహ్మ విష్ణువుల్లారా, మీ ఇద్దరి యొక్క భక్తితోటి నేను చాలా ప్రసన్నుడైనాను. మీరిరువురు మహాబలం కలిగినటువంటి వాళ్ళు. నా స్వరూపమైనటువంటి ప్రకృతి నుండి ప్రకటితమైనారు. నా కుడి ఎడమల అంగముల నుండి మీరు ఆవిర్భవించారు.
బ్రహ్మ నా దక్షిణ భాగం నుండి, ఓ విష్ణు నీవు నా యొక్క వామభాగం నుండి ప్రకటితమైనారు. మీ ఇద్దరి వల్ల నేను చాలా ప్రసన్నుడైనాను. మీరు కోరినటువంటి వరాలు ఇస్తాను. నా ఆజ్ఞతోటి మీరిద్దరు కూడా నా యందు దృఢమైనటువంటి భక్తితో ఉండండి. శివుడు అంటున్నాడు, బ్రహ్మదేవ నీవు నా ఆజ్ఞానుసారము ఈ జగత్తును సృష్టి చేయి. విష్ణుదేవ నీవు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ చరాచర జగత్తును పాలిస్తూ పోషిస్తూ ఉండు. ఇట్లా మా ఇద్దరికి శంకర భగవానుడు చెప్పి ఆయన యొక్క ఉత్తమ పూజా విధానాన్ని కూడా ప్రసాదించాడు. దానికి అనుగుణంగా పూజ్యుడై ఆ స్వామి పూజించే వాళ్ళకి అనేక విధాలైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, ఫలాలు ఇస్తున్నాడు. శంభుని యొక్క ఈ మాటలు విని నాతో ఉన్నటువంటి శ్రీహరి చేతులు జోడించి ఆ మహేశ్వరుడికి ప్రణమిల్లి, ప్రభు మా ఎడల మీ హృదయంలో ప్రేమ కనుక కలిగితే మీరు మాకు వరాలు ఇవ్వడం అవసరమని తలంచితే మా ఇద్దరికి మీ యందు సదా అనన్యమైనటువంటి అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని కోరాడు. అప్పుడు మహేశ్వరుడు, నేను సృష్టి పాలన సంహర్తను, సగుణ నిర్గుణ రూపాలు నేనే, సచ్చిదానంద స్వరూపుడని నిర్వికారుడను, పరబ్రహ్మని పరమాత్మను నేనే. విష్ణుదేవ సృష్టి రక్షణ ప్రళయ రూప గుణాలతో కార్యభేదాలతో బ్రహ్మ విష్ణు రుద్ర నామాలను ధరించి 3 రూపాలలో నేనే విభక్తుడనై ఉంటాను అన్నాడు. నేనే ఒక్కడే, ఒకటే తత్వం 3 రూపాలుగా ఏర్పడ్డాను. ఎందుకని? 3 పనులు చేయటానికి. బ్రహ్మదేవుడిగా సృష్టి, విష్ణుదేవుడిగా పోషకకర్త రక్షకకర్త, లయకారుడుగా రుద్రుడు. ఓ శ్రీహరి, నేను ఎల్లవేళలా నిర్గుణుణ్ణి. నువ్వు బ్రహ్మ నా అవతారాన్ని స్తోత్రం చేశారు. మీ ప్రార్థన నేను తప్పకుండా సత్యం చేస్తాను. నేను భక్త వత్సలుణ్ణి. ఓ బ్రహ్మదేవ, నా వంటి ఇటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి నీ శరీరము నుండి ఈ లోకంలో ప్రకటితమవుతుంది. అది రుద్రుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధమవుతుంది. అందుకనే బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి ఉద్భవించాడు రుద్రుడు. నా అంశతో వెలువడినటువంటి రుద్రుని యొక్క సామర్థ్యం నాకంటే తక్కువేం కాదు. నేనే ఆ రుద్రుణ్ణి, రుద్రుడే నేను. పూజా విధి విధానాల్లో దృష్టిలో కూడా నాకు అతనికి ఏ భేదం లేదు. వాస్తవానికి ఉన్నది ఒకే రూపం. లోక వ్యవహార నిర్వహణ కోసం 2 రూపాలుగా విభక్తమైంది. కనుక శివుడికి రుద్రుడికి ఎప్పుడు కూడా భేదం లేదు. వాళ్ళిద్దరి మధ్య భేదబుద్ధి కూడా ఎవడికి కలగకూడదు. వాస్తవానికి దృశ్యమంతా కూడా శివరూపమే అని నా అభిప్రాయం. నేను నీవు బ్రహ్మ ప్రకటితమయ్యేటటువంటి ఈ రుద్రులు, అంటే రుద్రుడు రావాలి ఇంకా ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి. అందరికందరూ ఒకే ఒక రూపం, వీళ్ళలో భేదం లేదు. భేదం కనుక అనుకుంటే అది తప్పకుండా బంధనం అవుతుంది. అయినప్పటికీ కూడా నా శివరూపమే సనాతనమైంది. ఇదే సకల రూపాలకి మూలమైంది. ఇది సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మ అన్నాడు. అంటే మూలీభూతం సదోక్తం సత్య జ్ఞానమనంతకం. 9వ అధ్యాయంలో రుద్ర సంహితలో 40వ శ్లోకం. ఈ విధంగా తలచి సదా మనస్సులో నా యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించాలి. ఓ బ్రహ్మదేవ విను, నేను నీకు ఒక గోపనీయమైనటువంటి విషయం చెబుతాను, అంటే రహస్యం చెబుతాను. నేను స్వయంగా బ్రహ్మ యొక్క భృగుటి నుండి ఉత్పన్నునగుతాను. హరుడు తామస ప్రవృత్తి కలవాడని లోకులు చెప్పునట్లుగా గుణముల యందు కూడా నా యొక్క ప్రాకట్యం తెలపబడింది. వాస్తవానికి ఆ రూపంలో అహంకారమే వర్ణించబడింది. ఆ అహంకారమును కేవలము తామసమే అని కాకుండా సాత్వికము అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే
సాత్విక దేవగణం వైకారికమైనటువంటి అహంకారం యొక్క సృష్టియే కదా. ఈ సాత్విక తామస భేదాలకు కేవలం అవి నామమాత్రాలే, వాస్తవానికి లేవు. అవి వాస్తవానికి హరుడు తామసుడు అని చెప్పకూడదు బ్రహ్మదేవ. అందువల్ల నీవు ఆ విధంగా చేయాలి. నీవు ఈ సృష్టికి నిర్మాతవుగా, శ్రీహరి దాన్ని పాలిస్తూ పోషించేటటువంటి వాడుగా అవుతాడు. నా అంశంలో నీ యొక్క లలాటం నుండి ప్రకటితుడయ్యేటువంటి రుద్రుడు ఈ సృష్టిని ప్రళయం చేసేవాడవుతాడు. ఉమా అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ పరమేశ్వరి ప్రకృతి దేవి యొక్క శక్తి వల్ల ప్రభవించినటువంటి వాగ్దేవి బ్రహ్మను సేవిస్తుంది. ఈ ప్రకృతి దేవి నుండి ఆర్భవించు రెండవ శక్తి లక్ష్మీ రూపంతో విష్ణువుకును ఆశ్రయిస్తుంది. అంటే ఆ ఉమాదేవి నుంచి వచ్చిన ఒక శక్తి సరస్వతి రూపంలో బ్రహ్మదేవుణ్ణి, మరొక రూపం లక్ష్మీదేవి రూపంలో విష్ణువుని ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత కాళీ అను పేరుతో మూడవ శక్తి ప్రకటితమై నిశ్చయంగా నా అంశారూపమైనటువంటి రుద్రదేవుణ్ణి పొందుతుంది. శ్రీహరి, నీవు లక్ష్మీదేవి సహాయంతో పనిచేయి. ఓ బ్రహ్మదేవ, నీవు ప్రకృతి అంశ అయినటువంటి వాగ్దేవి సరస్వతీదేవిని పొంది నా యొక్క ఆజ్ఞానుసారం మనస్సుతో సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. నేను నా ప్రియురాలి యొక్క అంశంలో ప్రభవించినటువంటి కాళికాదేవిని ఆశ్రయించి రుద్రస్వరూపంలో ప్రళయ సంబంధమైనటువంటి ఉత్తమ కార్యాలను నిర్వహిస్తాను. మీరందరూ కూడా సంపూర్ణ ఆశ్రమాలను, వాటికి భిన్నమైనటువంటి ఇతర వివిధ కార్యక్రమాల ద్వారా 4 వర్ణాలతో నిండినటువంటి లోకం యొక్క సృష్టిని, రక్షణని చేస్తూ సుఖాన్ని పొందండి అన్నాడు శివుడు. అప్పుడు శివుడు అంటున్నాడు మళ్ళా, శ్రీహరి, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడివై సకల లోకాలకి మేలును చేకూరుస్తావు. ఇప్పుడు నీవు నా ఆజ్ఞను పొంది జగత్తునందు సకల జనులకు ముక్తిదాతవవుతావు. అందుకనే మోక్షమిచ్చే జనార్దనాథ్ అనేది వచ్చింది. శివుడే ఇచ్చాడు ఆ శక్తి. నా దర్శన భాగ్యం లభించే ఫలం నీ దర్శనం వల్ల కూడా లభిస్తుంది అన్నాడు. అంటే నన్ను దర్శిస్తే ఎంత ప్రయోజనం వస్తుందో, ఎంత పుణ్యం వస్తుందో, నిన్ను దర్శించినా అంతేనన్నా. నా ఈ మాట సత్యం. ఇందు ఏ విధమైన సందేహం లేదు. నా హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణు హృదయంలో నేనున్నాను. మా ఇరువురికి భేదం లేదని తలంచువాడే నాకు మిగిల ప్రియమైనటువంటి వాడు అవుతాడు. దీనికి మూల శ్లోకం మమైవ హృదయే విష్ణుర్విష్ణోశ్చ హృదయే హ్యహం ఉభయోరంతరం యో వై న జానాతి మతో మమ. 9వ అధ్యాయంలో 55, 56 శ్లోకాలు ఇవి. కాబట్టి అలాగే శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని మనం విష్ణు సహస్రనామం పీఠికలో కూడా చెప్పుకుంటాం. ఈ శ్రీహరి నా యొక్క వామభాగం నుండి ప్రకటితమైనాడు. ఈ బ్రహ్మ నా యొక్క కుడి భాగం నుండి వచ్చాడు. అలాగే ఈ రుద్రుడు నా హృదయం నుండి ప్రాదుర్భవించాడు. విష్ణుదేవ, నేనే సృష్టి, పాలన, సంహారాలు చేస్తూ ఉంటాను. సాత్వికాది 3 గుణముల ద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్రుడను నామాలతోటి ప్రసిద్ధి చెందినటువంటి 3 రూపాలలో వేరువేరుగా నేనే ప్రకటితమవుతూ ఉంటాను. సాక్షాత్తు శివుడు గుణములతో భిన్నుడు. ఆయన ప్రకృతి పురుషులకు అతీతమైనవాడు. ఆయన అద్వితీయుడు, నిత్యుడు, అనంతుడు, పూర్ణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ, పరమాత్మ అవుతాడు. 3 లోకాలను పాలించే శ్రీహరి లోపల తమోగుణం, బయటకు మాత్రం సత్వగుణాన్ని ధారణ చేస్తాడు. 3 లోకాలను సంహరించే రుద్రదేవుడు లోపల సత్వగుణం ఉంటుంది, బయటకు తమోగుణం ధరిస్తాడు. 3 భవనాలను, 3 లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడు బయట లోపల కూడా రజోగుణమే కలిగి ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనేటువంటి ఈ 3 దేవతలలో గుణములు ఉన్నాయి, అంటే 3 గుణాలు ఉన్నాయి. కానీ శివుడు మాత్రం గుణాతీతుడుగా అంగీకరింపబడతాడు. విష్ణుదేవ, నీవు నా ఆజ్ఞతోటి
ప్రసన్న చిత్తంతో సృష్టికర్త అయినటువంటి ఈ బ్రహ్మని రక్షించు. అలా చేయటం వల్ల నీవు 3 లోకాలలో కూడా పూజ్యుడు అవుతావు అని విష్ణుమూర్తికి వరం ఇచ్చాడు. ఆ తర్వాత శివుడు అంటున్నాడు, శ్రీహరి, విష్ణుదేవా, ఇప్పుడు నీవు నా 2వ ఆజ్ఞ విను. దానిని పాలించడం వల్ల నీవు సదా సకల లోకాలలో మాననీయుడు అవుతావు, పూజనీయుడు అవుతావు. బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి లోకాలలో దుఃఖాలు గాని సంకటాలు గాని సంభవిస్తే నీవు ఆ సమస్త దుఃఖాలను తొలగించడానికి సర్వదా సన్నద్ధంగా ఉండు. నీ సకల దుస్సుహ కార్యాలలో ఎల్లవేళలా నీకు నేను సహాయపడతాను. దుర్జయులు మిక్కిలి బలసంపన్నులైనటువంటి నీ శత్రువులను నేనే సంహరిస్తాను. అందుకనే రామావతారం వచ్చినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడే ఆంజనేయుడిగా వచ్చాడు. నీవు వివిధములైనటువంటి అవతారాలను ఎత్తి లోకాలలో నీ ఉత్తమ యశస్సును విస్తరింపజేయి. మానవులెవ్వరైనా రుద్రుడి భక్తులై నిన్ను గనక నిందిస్తే అప్పటికప్పుడు వారి పుణ్యాలన్నీ భస్మీపటలమైపోతాయి. పురుషోత్తముడైనటువంటి విష్ణుదేవ, నిన్ను ద్వేషించేవాడు నా ఆజ్ఞతో నరకాన్ని పొందుతాడు. ఈ మాట సత్యం సత్యం, ఇందులో అనుమానం లేదు. నీవు ఈ లోకంలో మానవులకు విశేషమైన భోగాలను మోక్షాన్ని ప్రసాదించేవాడివై భక్తులకు ధ్యేయమై సంకట సమయంలో ఈ బ్రహ్మకి ఎల్లవేళలా నీవు సహాయం చేస్తూ ఉండు. అందరికీ అధ్యక్షుడవై భోగ మోక్షాలను ప్రసాదిస్తూ ఉండు. సర్వదా సమస్త కోరికలను తీరుస్తూ సర్వశ్రేష్ఠుడవై విలసిల్లుతూ ఉండు. విష్ణు, నిన్ను శరణజొచ్చినవాడు నిశ్చయంగా నన్ను శరణజొచ్చిన వాడే అవుతాడు. నీయందు నాయందు భేదమును చూపేవాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు అన్నాడు. పదే 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 ఎందుకు శివపురాణం ఈ మాట చెప్పింది అంటే, విష్ణువు గొప్ప అని ఆ విష్ణు భక్తులు శివుని ద్వేషిస్తుంటారు, శివుడే గొప్ప అని విష్ణువుని ద్వేషిస్తారు శివభక్తులు. ఈ రెండూ తప్పేనని చెప్తోంది శివపురాణం. విష్ణు పురాణం కూడా అంతే చెప్పింది. వీటికి మూలంలో ఉన్నటువంటి శ్లోకాలు మనం ఒక్కసారి తలుచుకుందాం. రుద్రధ్యేయో భవాంశ్చైవ భవద్వేయో హరస్తథా యువయోరంతరం నైవ తవ రుద్రస్య కించన. ఇది రుద్ర సంహితలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం. రుద్రభక్తో నరోయస్తు తవ నిందాం కరిష్యతి తస్య పుణ్యం చ నిఖిలం ధృతం భస్మ భవిష్యతి నరకే పతనం తస్య త్వద్వేషాత్ పురుషోత్తమ మదాజ్ఞయా భవేద్విష్ణో సత్యం సత్యం న సంశయః. ఇది 10వ అధ్యాయంలో 8, 9 శ్లోకాలు రుద్ర సంహితలో. అలాగే నిన్ను శరణొచ్చిన వాడు నిశ్చయంగా నన్ను శరణొచ్చిన వాడే అనేటువంటి దానికి శ్లోకం ఏమిచ్చాడు? త్వాం యః సమాశ్రితో నూనం మామేవ సహ సమాశ్రితః అంతరం యస్య జానాతి నిరయే పతతి ధ్రువం అన్నాడు. కాబట్టి నిన్ను శరణొచ్చిన వాడు నిశ్చయంగా నన్ను శరణొచ్చిన వాడే అవుతాడు. నీయందు నాయందు భేదాన్ని చూపేవాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు అన్నాడు. నిరయము అంటే నరకం. అప్పుడు శ్రీ మహావిష్ణువు, హే కరుణాసింధు, హే జగన్నాథ, హే శంకర, నేను మీ ఆజ్ఞకు అధీనుడనై ఇదంతా కూడా చేస్తాను. స్వామి, నా భక్తుడై నిన్ను నిందించేవాడికి నిశ్చితముగా మీరు నరకాన్నివ్వండి. ప్రభు, నీ భక్తుడు నాకు మిగిలి ప్రియమైన వాడైతే అటువంటి వాడికి మోక్షం అనే దుర్లభం కానే కాదు అన్నాడు. ఇప్పుడు చెప్పిన దానికి మూల శ్లోకం ఏముందంటే, మమ భక్తశ్చ
యః స్వామింస్తవ నిందాం కరిష్యతి తస్య వై నిరయే వాసం ప్రయచ్చ నియతం ధ్రువం త్వద్భక్తో యో భవేత్ స్వామిన్ మమ ప్రియతరో హి సహ ఏవం వయ్యో విజానాతి తస్య ముక్తిర్న దుర్లభా. ఇవి మూలంలో ఉండేటువంటి శ్లోకాలు. కాబట్టి శ్రీహరి ఈ విధంగా మాట్లాడగానే ఆ శివుడు ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటలని ఆమోదించాడు. అనేక విధాలైనటువంటి ధర్మాలను ఉపదేశించాడు శివుడు. మా ఇరువురి హితాన్ని కోరి అనేక వరాలు కూడా ఇచ్చాడు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతూ ఉన్నాడు ఈ కథ అంతా. ఆ తరువాత భక్తవత్సలుడైనటువంటి శంభుడు కృపతోటి మా వైపు చూశాడు. మేము చూస్తూ ఉండగానే ఆ స్వామి అమ్మవారు అచ్చడి నుండి అంతర్ధానమైపోయారు. అప్పటి నుండి ఈ లోకంలో లింగ పూజా విధానం మొదలైంది. లింగమునందు ప్రతిష్ఠితుడైనటువంటి భగవంతుడైన శివుడు భోగాలని మోక్షాలని ప్రదానం చేస్తాడు. శివలింగమును గల వేదిక లేదా అర్ఘామహాదేవి స్వరూపం. లింగము సాక్షాత్తు మహేశ్వరుడే. ఆ పానవట్టం అమ్మవారు. లయమునకు అధిష్టానము కాబట్టి శివభగవాను లింగంగా పేర్కొనబడింది. లీయతే ఇది లింగః అని ఉత్పత్తి. ఆ స్వామిలోనే నిఖిలమైనటువంటి జగత్తు లయమైపోతుంది. ఓ నారద, శివలింగము దగ్గర ఏదైనా కార్యం చేస్తే దాని యొక్క పుణ్య ఫలాన్ని వర్ణించటం సాధ్యం కాదు. ఆ శక్తి నాకు లేదు అన్నాడు. అని ఆ శివలింగం ఏ విధంగా ఉత్పత్తి అయింది, ఏ విధంగా బ్రహ్మకి విష్ణుమూర్తికి మరి బాధ్యతలు ఒప్పగించాడు, వాళ్ళకి ఇచ్చినటువంటి వరాలన్నీ కూడా ఇప్పటి వరకు నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇక తెలియకుండా శివరాత్రి యొక్క వ్రతాన్ని చేసినటువంటి ఒక భిల్లుడి మీద భగవంతుడు శివుడు చూపించినటువంటి అపార దయని కథారూపంలో తెలుసుకుందాం. ఇది కోటి రుద్ర సంహితలో ఉన్నది ఈ కథ. అంటే శివరాత్రి యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి కథ ఇది. కాబట్టి శివరాత్రి పర్వదినంలో ముందుగా లింగోద్భవం చెప్పుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఈ ముగ్గురు, వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు, వీళ్ళకి ఇచ్చినటువంటి శక్తుల గురించి కూడా మనం చెప్పుకొని ఇప్పుడు ఈ విషయాన్ని ముచ్చటించుకుందాం. శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో సత్రయాగ సమయంలో సూత మహర్షి యొక్క ఎదురుగా కూర్చొని ఈ పురాణాన్ని వింటున్నారు. అప్పుడు ఆ శౌనకాదులు ప్రశ్న వేశారు. సూత మహర్షి, పూర్వకాలంలో ఎవరు ఈ ఉత్తమమైనటువంటి శివరాత్రి వ్రతాన్ని ఆచరించారు? తెలియకుండా ఈ వ్రతాన్ని చేసి ఎవరు ఎటువంటి ఫలితాన్ని పొందారు? మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు సూతుడు చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి. ఒక నిషాదుని యొక్క ప్రాచీన చరిత్రను చెప్తాను వినండి. ఈ యొక్క ఉపాఖ్యానం సకల పాపాలను నశింపజేస్తుంది. ఇది ప్రాచీనమైనటువంటి గాథ. ఒకానొక అడవిలో గురుద్రుహుడు అనేటువంటి ఒక బోయవాడున్నాడు. అతడి యొక్క కుటుంబం చాలా పెద్దది. ఆ బోయవాడు చాలా బలవంతుడు, క్రూరమైన స్వభావం కలిగినవాడు. అతడికి క్రూర కర్మలు చేయడంలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ బోయవాడు ప్రతి దినము కూడా అడవికి వెళ్లి మృగాలను సంహరించేవాడు. అక్కడనే ఉండి అనేక విధాలైనటువంటి దోపిడీలు కూడా చేసేవాడు, దారి దోపిడీలు. ఆ బోయవాడు చిన్నతనం నుంచి శుభకర్మ ఒక్కటి కూడా చేసి ఎరగడు.
ఈ విధంగా అడవిలో నివసిస్తూ దురాత్ముడైనటువంటి ఆ భిల్లుడికి, అంటే ఆ బోయవాడికి చాలా కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఒకనాడు శుభకరమైనటువంటి శివరాత్రి వచ్చింది. వాడికి తెలియదు శివరాత్రి అని, వాడికి అన్ని రాత్రులు ఒకటే. కానీ ఆ దుష్టుడు దట్టమైన అడవిలో నివసించేవాడు కదా, అందుకని ఆ వ్రతాన్ని గురించి వాడికి తెలియదు. వాడికి విద్యాగంధం లేదు, అందుకని తెలియదు. అదే రోజున ఆ బిల్లుడి యొక్క తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఆకలితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళన్నారు, మాకు తినడానికి ఏదైనా ఇవ్వు అని యాచించారు. ఇంట్లో ఉండేటువంటి యజమాని తనని ఆశ్రయించుకోనున్న వాళ్ళను పోషించే బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లా అడగగానే వెంటనే అతడు శివరాత్రి అవేం చూసుకోవాలా, తెలియదు కదా, ధనస్సు బాణాలు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. మృగాలను వేటాడటం కోసం అడవంతా తిరిగాడు. కానీ దైవయోగం వల్ల వాడికి ఆ రోజు ఏమీ లభించల, ఒక్క జంతువు లభించల. దైవయోగం అటువంటిది. ఇంతలో సూర్యాస్తమయమైంది. అతడు చాలా దుఃఖం కలిగింది. నేను ఇప్పుడు ఏం చేసేది, ఎక్కడికి వెళ్ళేది, ఈరోజు ఏమీ దొరకలేదే, ఇంట్లో పిల్లలున్నారు, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు, నన్ను నమ్ముకున్నటువంటి భార్య ఉంది, వాళ్ళకి ఏ గతి పడుతుంది. కాబట్టి నేను ఏమైనా సరే ఏదో ఒకటి తీసుకొని పోవాలి, వట్టి చేతులతో పోకూడదు అని ఆలోచించుకొని ఆ బోయేవాడు ఒక జలాశయం సమీపానికి వెళ్ళాడు. ఓ చెరువు, నీటిలో దిగటానికి అక్కడ ఒక రేవు ఉన్నది. అక్కడికి వెళ్ళి అతడు నిలబడ్డాడు, ఆలోచించాడు. ఓ, ఇది ఒక చెరువు, కాబట్టి నీరు త్రాగటం కోసం ఏదో ఒక జీవి ఇక్కడికి తప్పకుండా వస్తుంది, ఏదో ఒక జంతువు వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ వేచి ఉండి ఆ జంతువుని చంపి పట్టుకుపోతాను అని ఆలోచించాడు. వెంటనే ఆ బోయేవాడు ఆ చెరువు గట్టునే ఒక చెట్టు ఉంది, అది బిల్వ వృక్షం, వాడికి తెలియదు. దాని మీదకి ఎక్కాడు. సరే, మంచినీళ్ళు అయితే ఇబ్బంది అయినా ఆ చెరువులో నీళ్లని వాడి దగ్గర ఉన్నటువంటి ఆ తాబేటి బుర్ర ఏవో ఉంటాయి కదా వాడి దగ్గర, సొరకాయ బుర్రో, దాంట్లో పోసుకొని చక్కగా ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఎప్పుడు ఏదైనా జంతువు వస్తుందో దాన్ని చంపుదాము అని చింత వాడి మనస్సులో ఉంది. దానికోసం ఎదురు చూస్తూ ఆకలి దప్పుతులతో బాధపడుతూ కూర్చున్నాడు. వాడికి తిండి లేదు. ఆ రాత్రి మొదటి జామున దప్పిక కొన్నటువంటి ఒక జింక ఆ చెరువు దగ్గరికి వచ్చింది. ఆ జింక వేగంగా దూకుతూ ఉన్నది. మహర్షులారా, శౌనకాదులారా, ఆ మృగాన్ని చూచినటువంటి బోయేవాడు చాలా సంతోషపడ్డాడు. వెంటనే దాన్ని చంపడానికి తన ధనుస్సుకి బాణాన్ని సంధించాడు. అలా సంధించి లాగుతూ ఉండగా అతని చెయ్యి గట్టిగా తగలటం వల్ల కొంత నీరు, కొన్ని బిలవపత్రాలు తెగి ఆ చెట్టు కింద పడ్డాయి. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. వాడికి తెలియదు అవన్నీ. ఆ నీటితో బిలవ పత్రాలతోటి శివుడి యొక్క మొదటి యామం పూజ పూర్తయింది. వాడికి తెలియకుండానే ఆ పూజా మహత్యం వల్ల ఆ బోయవాడి యొక్క చాలా పాపాలు అప్పటికప్పుడే నశించిపోయినాయి. అక్కడ ఖడ్ ఖడ్ శబ్దంతో ఆ జింక భయంతో పైకి చూసింది. బోయవాడిని చూసింది. చెట్టు మీద ఉన్నటువంటి ఆ మృగం వ్యాకులపాటికి గురైంది. వెంటనే ఈ విధంగా అన్నది, ఓ వ్యాధుడా, నీవేం చేయదలుచుకున్నావు, నాకు ఉన్నట్లుగా సత్యం చెప్పు అన్నది. వెంటనే బోయేవాడు అన్నాడు, ఈరోజు నా కుటుంబంలో అందరూ కూడా ఆకలితోటి నకనకలాడుతున్నారు. కాబట్టి నిన్నిప్పుడు చంపి నీ మాంసంతో వాళ్ళ యొక్క ఆకలి తీరుస్తాను, వాళ్ళకు తృప్తి కలిగిస్తాను అన్నాడు. వెంటనే ఆలోచించింది, ఓ, ఈ బోయేవాడు
చెయ్యాలి అనుకుంటే పనిని ఆపడం కష్టమని అనిపించింది దానికి. ఆ దుష్ట బిల్లుడు బాణాన్ని ఎక్కుపెట్టి ఉండడం చూసింది. ఇప్పుడు నేనేం చేసేది, ఎక్కడికి వెళ్ళేది, ఏదైనా ఒక మంచి ఉపాయం చేస్తాను అని ఆలోచించి ఆ జింక అంటున్నది, ఓ బిల్లుడా, నా మాంసంతో నీకు సుఖం లభిస్తుంది. అనర్థకమైనటువంటి ఈ శరీరంతో ఇంతకంటే గొప్ప పుణ్యకార్యం ఇంకేముంటుంది? ఉపకారం చేసేటటువంటి ప్రాణికి ఈ లోకంలో కలిగేటటువంటి పుణ్యాన్ని 100 సంవత్సరాలు వర్ణించినా కూడా సమయం సరిపోదు. అద్భుతంగా ఉంటుంది సంభాషణ, వినండి. దీనికి మూల శ్లోకం చూడండి. ఉపకారకస్యైవ యత్ పుణ్యం జాయతే త్విహ తత్ పుణ్యం శక్యతే నైవ వక్తుం వర్షశతైరపి అన్నది. అంటే మహాత్మా, ఉపకారం చేసేటటువంటి ప్రాణికి ఈ లోకంలో కలిగేటటువంటి పుణ్యాన్ని 100 సంవత్సరాలు వర్ణించినా కూడా సరిగేది కాదు. కానీ ఈ సమయంలో నా పిల్లలందరూ నా ఆశ్రమంలోనే ఉన్నారు. నేను వాళ్ళని నా సహోదరికి గాని నా భర్తకు గాని ఒప్పగించి వస్తాను. నాయనా, ఓ కిరాతకుడా, నీవు నా మాటలను అసత్యమని తలచొద్దు. నేను నీ దగ్గరికి తిరిగి తప్పకుండా వస్తాను. దీనికి నీవు అనుమానపడద్దు. సత్యంతోటే కదా ఈ భూమంతా నిలిచి ఉన్నది. సత్యముతోనే కదా ఈ సాగరం తన యొక్క పరిధి యందు స్థితమై ఉన్నది, తెలియకట్ట దాటకుండా ఉంది. సత్యము చేతనే సెలయేర్లు నీటిధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. సత్యముతోడనే సమస్తము నిలిచి ఉన్నది. స్థితా సత్యేన ధరణి సత్యేనైవ చ వారిధి సత్యేన జలధారాశ్చ సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఇది మూల శ్లోకం, వేదవ్యాస మహర్షి అనుగ్రహించినటువంటిది. కాబట్టి సత్యంతోటే సమస్తము నిలబడి ఉన్నది. ఆ విధంగా ఆ జింక పలికినటువంటి మాటలు వ్యాసుడు విన్నాడు. కానీ దానికి లోబడల, ఏమి పట్టనట్టున్నాడు. అందుకని మళ్ళీ ఆ జింక మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ వ్యాసుడా, నేను నీకు శపథం చేసి చెబుతున్నాను, ఇంటికి వెళ్లి తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తాను. నేను తిరిగి రాకపోతే బ్రాహ్మణుడు వేదాలు అమ్ముకున్నా కూడా ఎంత పాపం వస్తుందో, 3 పూటల సంధ్యావందనం చేయకపోతే ఎంత పాపం వస్తుందో, పతి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి స్వేచ్ఛానుసారుని అయి పనులు చేసుకునే స్త్రీలకు ఎంత పాపం వస్తుందో, చేసినటువంటి ఉపకారాన్ని అంగీకరించడానికి భగవంతుడైనటువంటి శంకరుడికి విముఖుడైనటువంటి వాడికి, అంటే చేసిన మేలును అంగీకరించనటువంటి వాడికి, శంకరుడికి విముఖుడైనటువంటి వాడికి, ఇతరులకు ద్రోహం చేసే వాళ్ళకి, ధర్మాన్ని ఉల్లంఘించేటటువంటి వాళ్ళకి, విశ్వాసఘాతకులకి, మోసం చేసే వాళ్ళకి కలిగేటటువంటి పాపాలన్నీ కూడా నేను పొందుతాను అని ఒట్లు పెట్టుకుంది. ఇంకా అనేక శపథాలు చేసింది. మౌనం వహించి నిలబడింది. అప్పుడు ఆ బోయవాడు కూడా దాన్ని విశ్వసించాడు. సరే, మంచిది, నువ్వు ఇంటికి వెళ్ళి త్వరగా రా అన్నాడు. అప్పుడు ఆ లేడీ ఆ చెరువులో నీళ్లు తాగి సంతోషంతో తన ఇంటికి వెళ్ళింది. ఇంతలో ఆ మొదటి జాము వ్యాధుడు మేల్కొని ఉండగానే గడిచిపోయింది. 4 జాములు ఒక రాత్రి, 4 జాములు ఒక పగలు, అంటే ప్రతి 3 గంటలకి ఒక జాము. అంటే 6ంటికి అయితే 9 అయిపోయింది, మొదటి జాము అయిపోయింది. అప్పుడు ఆ లేడీ యొక్క సహోదరి తన అక్కయ్యనే స్మరించుకుంటూ ఆమె కోసం నిరీక్షిస్తూ ఉంది అక్కడ ఇంట్లో. ఆ తరువాత నీరు త్రాగడానికి అది వచ్చింది, రెండోది. అప్పుడు ఆ బిల్లుడు స్వయంగా మళ్లీ అంబుల పొదు నుండి బాణాలను లాగాడు. అలా ఎక్కుపెట్టే సమయంలో
ఇందాకటిలాగానే మళ్ళా ఆ జలము కొన్ని బిలవపత్రాలు కింద ఉన్నటువంటి ఆ శివుడి యొక్క లింగం మీద పడ్డాయి. దాని ద్వారా మహాత్ముడైనటువంటి శంభుని యొక్క 2వ జాము పూజ కూడా పూర్తయింది వాడికి తెలియకుండా. అది ప్రమాదవశంలో జరిగినప్పటికీ కూడా వ్యాధుడికి సుఖప్రదమైంది. ఆ వ్యాధుడు బాణాన్ని లాగుతూ ఉండగా ఆ వచ్చినటువంటి 2వ లేడి, ఓ బోయవాడా, నీవేం చేస్తున్నావు అని అడిగింది. వ్యాధుడు ఇంతకు ముందులాగే సమాధానం ఇచ్చాడు. అదే, నేను నా కుటుంబం ఆకలితోటి అలమటించిపోతున్నాం, అందుకని నిన్ను చంపుతానన్నాడు. అప్పుడు ఆ మృగం అంది, ఓ వ్యాధుడా, దయచేసి నా మాట విను. నేను ధన్యురాలిని. నా దేహధారణ ఈ రోజున సఫలమైంది. ఈ శరీరం నిత్యము కాదు, నశ్వరమైనది. దీని ద్వారా ఇతరులకు ఉపకారం గనక జరిగితే అంతకంటే కావలసినదేముంది? కానీ నాకు ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలున్నాయి. వాళ్ళు ఇంటి వద్దనే ఉన్నారు. నేను ఒక్కసారి ఇంటికి వెళ్లి నా పిల్లల్ని నా భర్తకు సమర్పించి వస్తాను, అప్పగించి వస్తాను. వెంటనే బోయేవాడన్నాడు, నీ మాటలు నేను నమ్మను, నేను ఇప్పుడు చంపే తీరతానన్నాడు. వెంటనే ఆ లేడీ, మహాత్మా, నేను విష్ణువు మీద ప్రమాణం చేసి చూపుతున్నాను, నేను తిరిగి రాకపోతే నా పుణ్యం అంతా కూడా పోగొట్టుకున్నటువంటి దాన్ని అవుతాను. నేను మాట తప్పితే నా పుణ్యం అంతా కూడా కోల్పోతాను. పురుషుడు వివాహమైనటువంటి భార్యను విడిచిపెట్టి ఇతర స్త్రీ సంపర్కం చేసిన వాడిని, వైదిక ధర్మాన్ని ఉల్లంఘించి తాను ఊహించుకునేటువంటి ధర్మాన్ని అనుసరించేవాడిని, భగవంతుడైనటువంటి విష్ణు భక్తుడై శివుడిని నింద చేసేవాడిని, తల్లిదండ్రులు మరణించిన తిథిలో శ్రాద్ధాదులు పెట్టకుండా శూన్యంగా గడిపేవాడిని, మనస్సులో బాధపడుతూ తానొసగినటువంటి వచనాన్ని నిర్వర్తించినటువంటి వాడికి ఏ గతి పడుతుందో నేను ఆ గతి పొందుతాను అని ప్రతిజ్ఞలు చేసింది, ఒట్లు పెట్టుకుంది. ఇవన్నీ మనకు తగిలే మాటలే. ఏదో జంతువు మాట్లాడుతుంది అనుకోకండి. జంతువు మనకి ఒక బోధ చేస్తోంది. ఏ ఏ పనులు చేస్తే పాపం వస్తుందో చెప్తుంది ఇక్కడ. ఇది మనం గమనించాల్సింది ఇక్కడ. నేను గనక తిరిగి రాకపోతే వాళ్ళకి అందరికీ కలిగే పాపం నాకు కలుగుగాక. ఈ విధంగా పలకగానే వ్యాధుడు, సరే మృగి వెళ్ళు, నీళ్లు తాగి సంతోషంగా నీ ఆశ్రమానికి వెళ్ళు. ఇంతలో అతడు మేల్కొని ఉండగానే ఆకలివాడికి నిద్ర ఎక్కడ పడుతుంది? 2వ జాము కూడా గడిచిపోయింది. అప్పుడు 3వ జాము ప్రారంభమైంది. 12 దాటింది అర్ధరాత్రి. ఆ లేడి తిరిగి రావడానికి ఆలస్యమైంది. ఇది తెలుసుకొని వ్యాధుడు ఆశ్చర్యపోతూ దాన్ని వెరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అతడు ఆ జలమార్గంలో ఒక లేడీని చూశాడు. అది బలంగా లావుగా ఉంది. దాన్ని చూచి ఆ బోయేవాడికి ఆనందం కలిగింది. వెంటనే ధనస్సు మీద బాణాన్ని సంధించాడు. మళ్లీ దాన్ని చంపడానికి ఉద్యమించాడు. చెట్టు మీదనే ఇదంతా జరుగుతోంది. వాడి చెట్టు మీదనే ఉన్నాడు. అలా చేసే సమయంలో ప్రారబ్ధవశం వల్ల కొంత నీరు, కొన్ని బిలవ పత్రాలు శివలింగం మీద పడ్డాయి. దానివల్ల వాడి యొక్క సౌభాగ్యం వల్ల శివుడి యొక్క 3వ జాము పూజ కూడా సంపూర్ణమైంది, సుసంపన్నమైంది. ఈ విధంగా భగవంతుడి మీద భగవంతుడు శివుడు వాడి మీద తన యొక్క దయను చూపించాడు. ఆకులు రాలేనటువంటి మొదలుగా అలికిడి విన్నది ఆ వచ్చినటువంటి మృగం. ఎందుకని? వాడి యొక్క చెయ్యి తగిలి గలగల్లాడింది. ఆకులు కింద పడ్డాయి, నీళ్లు లింగం మీద పడ్డాయి. ఆ శబ్దం విన్నది ఆ మృగం. ఏం చేస్తున్నావు నాయనా? నేను నా కుటుంబానికి భోజనం పెట్టడానికి నిన్ను వధిస్తాను అని బోయవాడు మళ్ళీ చెప్పాడు అదే మాట. వెంటనే ఆ మగలేడి అన్నది, మహాత్మా, నేను ధన్యురాలిని.
నా సౌష్ఠవం కూడా సఫలమైంది. అంటే నాకింత పెద్ద దేహం ఉండటం వల్ల కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా శరీరంతో మీ కుటుంబంలో అందరికీ తృప్తి కలుగుతుంది. పరోపకారానికి పనికిరాని శరీరం వల్ల సమస్తమును వ్యర్థమైపోతుంది. సామర్థ్యం ఉండి కూడా ఉపకారం చెయ్యకపోతే వాడి యొక్క సామర్థ్యం వ్యర్థమవుతుంది. అట్టివాడు పరలోకంలో నరకాన్ని అనుభవిస్తాడు. దీనికి మూలంలో యో వై సామర్థ్యయుక్తశ్చ నోపకారం కరోతి వై తత్సామర్థ్యం భవేద్వ్యర్థం పరత్ర నరకం వ్రజేత్. నేను నా పిల్లలను వాళ్ళ యొక్క తల్లికి ఒప్పజెప్పి వాళ్ళందరికీ ధైర్యం కలిగించి ఇక్కడికి తిరిగి వస్తాను అన్నది. ఇంతకుముందు వచ్చినటువంటి 2 ఆడలేడులు, ఇది మగలేడి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వస్తున్నారు. వ్యాధుడు మనస్సులో ఆశ్చర్యపోయినాడు. అతని హృదయం కొంతవరకు పరిశుద్ధమైంది. ఎందుకని? అప్పటికి 3 జాముల పూజ అయింది వాడికి తెలియకుండానే. అతని యొక్క పాప సమూహం అంతా కూడా సమసిపోయింది. అప్పుడు వ్యాధుడు అన్నాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీలాగే మాటలు పలికి వెళ్ళిపోయారు. ఇప్పటికీ 2 లేళ్లు వచ్చినాయి నీకంటే ముందు, కానీ ఇప్పటి వరకు ఆ వంచకులు ఇక్కడికి తిరిగి రాలేదు. ఓ మృగమా, నీవు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడి ఉన్నావు. అందువల్ల అబద్ధం చెప్పి వెళ్ళిపోతావు. అట్లయితే నా జీవన నిర్వహణ ఎట్లా జరుగుతుంది? నువ్వు కూడా వెళ్ళిపోతే ఏదో మాటలు చెప్పి. ఓ బోయవాడా, మృగం అంటున్నది, నేను చెప్పేది విను. నాలో అసత్తు దోషం లేదు. సమస్త చరాచర బ్రహ్మాండము అంతా కూడా సత్యంలోనే నిలబడి ఉంది. వాణి అసత్యమైతే వారి యొక్క పుణ్యాలన్నీ ఆ క్షణమే నశించిపోతుంది. అయినప్పటికీ భిల్లుడా, నీవు నా యొక్క ప్రతిజ్ఞను విను. శివరాత్రి రోజు భోజనం చేయటం వల్ల కలిగే పాపం, అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం వల్ల కలిగే పాపం, తాకట్టు పెట్టిన దాన్ని హరించటం వల్ల వచ్చే పాపం, ఇవన్నీ కూడా నేను గనక తిరిగి రాకపోతే వాళ్ళకి ఏ విధమైనటువంటి పాపం సంక్రమిస్తుందో నాకు కూడా అటువంటి పాపం సంక్రమించుగాక అన్నది. నోటి నుండి ఎప్పుడు నువ్వు శివనామం వెలువడనట్టి వాడికి కలిగేటటువంటి పాపం, సామర్థ్యం ఉండి కూడా ఇతరులకు ఉపకారం చేయని వాడికి వచ్చే పాపం, పర్వదినంలో బిల్వ పండుని త్రెంచేవాడికి వచ్చే పాపం, అభక్ష్య భక్షణము చేసేవాడికి వచ్చే పాపం, శంకరుణ్ణి పూజించకుండా భస్మం పూసుకోకుండా భోజనం చేసేవాడు, వీళ్ళందరికీ ఎటువంటి పాపం వస్తుందో నేను గనక తిరిగి రాకపోతే నాకు కూడా అటువంటి పాపం చుట్టుకుంటుంది అన్నాడు. వెంటనే వ్యాధుడు, నాయనా వెళ్ళు, వెంటనే వేగంగా తిరిగిరా అన్నాడు. మృగం నీళ్లు తాగి వెళ్లిపోయింది. ఆ వెళ్లిపోయినటువంటి ఆ 3 లేడులు ఆశ్రమంలో కలుసుకున్నాయి. ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ కూడా తమ తమ వృత్తాంతాన్ని అంతా కూడా చక్కగా పరస్పరం చెప్పుకొని సత్యపాశ బద్ధులైనారు. అక్కడికి తప్పకుండా పోవాలని నిర్ణయించుకున్నారు. ఆ 3 మృగాలు ఇలా నిర్ణయించుకొని వాళ్ళ యొక్క పిల్లల్ని పిలిచి వాళ్ళని ఊరడించారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైనారు. అప్పుడు ఆ పెద్ద మృగం మొదటొచ్చినటువంటిది తన భర్తతో అంటున్నది, స్వామి, మీరు లేకుండా ఈ పిల్లలు ఎట్లా బతుకుతారు? ప్రభు, నేనే మొట్టమొదట అక్కడికి వెళ్లి ప్రతిజ్ఞ చేసి వచ్చాను, కాబట్టి నేను మాత్రమే అక్కడికి వెళతాను, మీరిద్దరూ ఇక్కడే ఉండండి అన్నది. వెంటనే ఆ రెండోది చిన్న భార్య, సోదరి, నేను నీ సేవకురాలిని, కాబట్టి నేనే ఈరోజు వ్యాధుడి దగ్గరికి వెళతాను, నువ్వు ఇక్కడే ఉండు, నాథుణ్ణి బిడ్డలని జాగ్రత్తగా చూసుకో. అప్పుడు ఆ మగలేడి అంటున్నాడు, మీరిద్దరు వద్దు, నేనే అక్కడికి వెళతాను, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, శిశువుల యొక్క సంరక్షణ తల్లి వల్ల మాత్రమే జరుగుతుంది అన్నది. అప్పుడు భర్త మాటలు విని
ఆ 2 ఆడ జింకలు ధర్మదృష్టితో దానిని అంగీకరించాలి. అవి 2 కూడా ప్రేమతో ఇట్లా అన్నాయి, నాథ, భర్త లేనటువంటి ఈ జీవితం ధిక్కరింపబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా తమ పిల్లలను ఊరడించారు. 3 కలిసి వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళకి అప్పగించారు. వెంటనే వాళ్ళు 3 కూడా ఆ వ్యాధ శిరోమణిని ఆహారం కావటానికి ఆయనకి ఆ నిరీక్షిస్తూ కూర్చున్నటువంటి చోటికి బయలుదేరారు. ఆ మగజింక 2 భార్యలు. వాళ్ళను చూసి పిల్లలు కూడా వాళ్ళ వెంట నడిచారు. తల్లిదండ్రులకు ఏ గతి పడుతుందో మాకు కూడా అదే ప్రాప్తించాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారిగా రావడం చూశాడు వ్యాధుడు. ఆనందపడిపోయినాడు. విల్లును ఎక్కుపెట్టాడు. అప్పుడు మళ్ళా నీళ్లు బిలవ పత్రాలు శివుడి మీద పడ్డాయి. 4వ జాము పూజ. ఆ పూజ కూడా వాడికి సుసంపన్నమైంది. అప్పుడు బోయవాడి యొక్క సమస్త పాపాలు భస్మైపోయింది. ఇంతలో ఆ 2 ఆడమృగాలు, ఆ మగజింక అక్కడికి వచ్చి, ఓ వ్యాధ శిరోమణి, దయతోటి శీఘ్రంగా మా శరీరాలను సార్థకం చేయి అన్నాయి. అంటే మమ్మల్ని వధించి మీ కుటుంబానికి ఆహారంగా తీసుకుపోమన్నాయి. ఆ మాటలు విని ఆ బోయవాడికి ఆశ్చర్యం కలిగింది. శివపూజ ప్రభావం వల్ల అతడికి దుర్లభమైనటువంటి జ్ఞానం సంప్రాప్తించింది. అప్పుడు ఇలా విధంగా ఆలోచించాడు. స్వాగతంగా అనుకున్నాడు తనలో, ఆహా, ఈ మృగాలు జ్ఞానహీనమైనటువంటి పశువులైనప్పటికీ కూడా ఎంతో ధన్యులు. తమ శరీరాలనే పరోపకారంలో లగ్నం చేశారు. కాబట్టి సర్వదా వీళ్ళు ధన్యాత్ములు. నేను మానవ జన్మను పొంది కూడా ఏ ఉపకారాన్ని సాధించాను, ఏమి ప్రయోజనాన్ని సాధించాను, ఏమి పుణ్యాన్ని సముపార్జించాను. ఇతరుల యొక్క శరీరానికి బాధను కలిగించి నా శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా అనేక జంతువులను వధించాను. ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి పాపాలు చేస్తూ నా కుటుంబాన్ని పోషించాను. అయ్యో, ఎట్టి పాపాలు చేశానో కదా, నాకు ఇటువంటి గతి సంప్రాప్తించింది. లేకపోతే ఇంకే గతిని పొందేవాడిను. నేను జన్మించినది మొదలుగా ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నా యొక్క జీవితం ధిక్కరింపబడింది, ధిక్కారానికి గురైంది. ఇలా జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ బోయేవాడు ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని విడిచిపెట్టలా. ఓ శ్రేష్టమైనటువంటి మృగములారా, మీరు వెళ్ళిపోండి, మీ అందరి జీవితాలు ధన్యమైనవి. ఈ విధంగా వ్యాధుడు పలకగా భగవంతుడైన శంకరుడు ప్రసన్నమైపోయినాడు. ఆ చెట్టు కిందే ఉన్నాడు లింగస్వరూపంలో. నాకు కూడా హృదయం ద్రవించిపోతోంది, శరీరం రోమాంచితమవుతోంది ఈ కథ చెబుతూ ఉంటే. వెంటనే ఆ లింగం నుంచి తన యొక్క స్వరూప దర్శన భాగ్యాన్ని అక్కడ ఉన్నటువంటి బోయవాడికి, ఆ జింకలకి కల్పించాడు. దయతోటి ఆ పరమేశ్వరుడు ఆ బోయవాడి శరీరాన్ని స్పృశించాడు. ఓ భిల్లుడా, నేను నీ వ్రతానికి ప్రసన్నుడవైనాను. ఎందుకని వాడికి తెలియకుండానే జాగారం చేశాడు, తెలియకుండానే ఉపవాసం చేశాడు, తెలియకుండానే శివుడి యొక్క లింగం మీద బిల్వపత్రాలు నీళ్లు వేశాడు. అందుకనే మహానుభావుడు అంటాడు ఒక ఆయన, ఆ శివలింగం మీద అన్ని నీళ్లు చల్లి ఇసుమంత పత్తిరి పారవయించి అంటాడు. పారేస్తే చాలట, నీళ్లు చల్లితే చాలట. శంకరుడు సంతోషపడతాడు. ఇక్కడ కూడా వాడు కావాలని చేయలే. వాడికి లింగం అని తెలియదు, శివరాత్రి అని తెలియదు. అదే దైవయోగం అంటే. నీకు వరం కోరుకోమన్నాడు. వెంటనే ఆ భిల్లుడు శివుడి యొక్క రూపాన్ని దర్శించి జీవన్ముక్తుడయ్యాడు. నేను సమస్తాన్ని పొందాను అని పలుకుతూ ఆయన యొక్క పాదాల మీద వ్రాలాడు.
అతని భావాన్ని చూసి శివుడు మనస్సులో ప్రసన్నుడైనాడు. ఇతడికి గుహుడు అనేటువంటి పేరు ఇస్తున్నాను. కృపాదృష్టితో చూస్తూ ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వరాలు ఇచ్చాడు. వ్యాధుడా, నేటి నుండి నీవు శృంగిబేరపురంలో ఉత్తమమైనటువంటి రాజధానిని ఆశ్రయించు, దివ్య భోగాలు అనుభవించు. నిర్విఘ్నంగా నీ వంశం వృద్ధి పొందుతుంది. దేవతలు కూడా నిన్ను ప్రశంసిస్తారు. ఓ వ్యాధుడా, నా భక్తుల యందు స్నేహభావాన్ని ఉంచేటటువంటి భగవానుడైనటువంటి రాముడు ఒకనాడు నిశ్చయంగా నీ దగ్గరకు వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీతో స్నేహం చేస్తాడు. అప్పుడు నీవు నా సేవయందు మనస్సును లగ్నం చేసి దుర్లభమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతావు అని వరమిచ్చాడు. ఆయనే గుహుడు. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుకి సేవ చేసుకున్నటువంటి వాడు, రామచంద్ర ప్రభువు యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందినటువంటి వాడు. అంతటి మహోత్కృష్టమైనటువంటి స్థితి ఆ శివరాత్రి యొక్క వ్రతం చేయటం వల్ల అనాగరికుడైనటువంటి ఆ బిల్లుడికి సంప్రాప్తించింది. ఈశ్వరుడు ఎంత బోళా, ఎంత దయామయుడు. అదే సమయంలో ఆ మృగాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శంకరుని కూడా దర్శించింది. అవి కూడా నమస్కారాలు చేసింది. వెంటనే అవి వాటి యొక్క మృగజన్మం నుండి ముక్తులైపోయినాయి. దివ్యమైనటువంటి దేహాలను ధరించి అద్భుతమైనటువంటి విమానాలను అధిష్ఠించారు. శివుడి యొక్క దర్శన మాత్రం వల్ల శాప విముక్తులై వాళ్ళందరూ కూడా దివ్యధామానికి వెళ్లిపోయారు. అప్పటి నుండి అర్బుద పర్వతం మీద భగవంతుడైనటువంటి శివుడు వ్యాధేశ్వర నామంతో ప్రసిద్ధుడైనాడు. వ్యాధుడు అంటే బోయేవాడు. వ్యాధేశ్వరుడు వ్యాధుడి చేత పూజింపబడ్డాడు, అభిషేకింపబడ్డాడు కాబట్టి ఆయన వ్యాధేశ్వరుడైనాడు. ఆ స్వామిని దర్శించి పూజించినంత మాత్రాన ఆ ప్రభువు భోగాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మహర్షులారా, ఆ వ్యాధుడు కూడా ఆ రోజు నుండి దివ్య భోగాలు అనుభవిస్తూ తన రాజధానిలో నివసిస్తూ ఉన్నాడు. అతడు భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కృప పొంది శివ సాయుధ్యాన్ని పొందాడయ్యా. తెలియకుండానే ఈ వ్రతానుష్ఠానం చేయడం వల్ల అతడికి సాయుధ్య మోక్షం లభించింది. అట్టి ఎడల భక్తిభావంతో సంపన్నులై ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి శుభకరమైనటువంటి శివ సాయుధ్యం లభిస్తుంది అని చెప్పవలసిన పని ఉన్నదా? సమస్త శాస్త్రాలలో అనేక ధార్మిక విషయాలను చక్కగా పరిశీలించి ఈ శివరాత్రి వ్రతం అన్నిటికంటే ఉత్తమమైనది అని తెలుపబడింది. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వ్రతాలు, వివిధమైన తీర్థాలు, రకరకాలైనటువంటి విచిత్రమైన దానాలు, అనేక విధములైనటువంటి యజ్ఞాలు, యాగాలు, రకరకాలైన తపస్సులు, జపాలు, ఇవన్నీ కూడా శివరాత్రి వ్రతానికి సాటిరావు. కాబట్టి తమ తమ హితాన్ని కోరేటటువంటి మానవులు ఈ శుభమైనటువంటి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ శివరాత్రి యొక్క వ్రతము దివ్యమైనది, భవ్యమైనది. దీని వలన సదా భోగము, మోక్షము ప్రాప్తిస్తాయి. ఓ శౌనకాది మహర్షులారా, శుభకరమైనటువంటి ఈ శివరాత్రి వ్రతం వ్రతరాజనామంతో ఖ్యాతి పొందింది. దీనిని గురించినటువంటి వివరాలను అన్నింటినీ నేను మీకు చెప్పాను అని ఆ సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులందరికీ కూడా బోధించాడు. మరి ఈ శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా నేను కూడా యథాశక్తి ఆ లింగోద్భవ వైశిష్యాన్ని, అలాగే ఈ బిల్లుడు పొందినటువంటి అద్భుతమైనటువంటి గుహత్వాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇంతవరకు సావధానంగా విన్న మీ అందరికీ కూడా ఆ మహేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, కృపా కటాక్షాలని మనందరి మీద ప్రసరింపజేయాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ ఈశ్వర పరమేశ్వర
చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.